సునీత నీకు మొన్న ఇచ్చిన ఫోటో తీసుకురాపో. సరే అమ్మా నువ్వు ఆగి. నాన్న నాకు ఏ అబ్బాయి ఫోటో చూపించాల్సిన అవసరం లేదు. పలానా అబ్బాయి వస్తున్నాడని చెప్పారనుకో నేను తయారై కూర్చుంటా. నాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అతనికి చెప్పుకుంటా. నచ్చితే పెళ్లికి రెడీ అయిపోదాం, లేదంటే పంపించేద్దాం. మరి ముఖం చూడకుండా అంటే నాన్న ఇప్పుడు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. అబ్బాయి ఏం చేస్తుంటారు అని అడుగుతారు, అమ్మాయి ఎలా ఉంది అని అడుగుతారు. అబ్బాయికి అందం అవసరం లేదు, అమ్మాయికి సంపాదన అవసరం లేదు. నాకు ఈ ఫోటో చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అట్లా అని చెప్పి మరీ చూడ్డానికి బాగాలేనోని నువ్వు చేసుకోలేవు కదనే. ఎందుకు చేసుకోవద్దమ్మా? అందానికి వయసు ఉంటుందేమో కానీ గుణానికి కాదు. చూపుకి మంచిగున్నోని పెళ్లి చేసుకుంటే మహా అంటే ఫోటో ఫ్రేమ్లోనో ఆల్బమ్లోనో అందంగా కనిపిస్తాడు. అదే గుణమున్నోని పెళ్లి చేసుకుంటే అందరి దృష్టిలో గొప్పగా కనిపిస్తాము. మా జంట అందరికీ అందంగా కనిపించాల్సిన అవసరం లేదమ్మా, గొప్పగా కనిపించాలి. అలాంటి సంబంధం ఉంటే చూడండి. ఇప్పుడు ఏం చేద్దామే? చేసేదేముంది, అందం గుణం రెండు ఉన్న అబ్బాయిని చూద్దాం, అందులో ఏముంది. మనిషిని చూస్తే అందంగా అనిపిస్తుంది కానీ గుణం ఎట్లా కనబడుతుంది? పెళ్లి చూపుల నాడు దాన్ని కాసేపు మాట్లాడమందాం, అది ఓకే అంటే ఫైనల్గా పెళ్లి చేద్దాం. సరే అంతే, ఆకలి అవుతుంది, అన్నం పెడతా. ఏమైంది రెడ్డి గారు? ఆగింది. అదే ఆగిందని తెలుస్తుంది, ఎందుకని? పంచర్ అయిన టైర్ తో ముందుకెళ్ళడం కష్టమేమో. టైర్ పంచర్ అయిందని తిన్నగా చెప్పచ్చు కదా, ఎందుకు ఈ డొంక తిరుగు సమాధానాలు? తిన్నగా చెప్పరే మీరు? నేను అంతే. ఏం చేద్దాం ఇప్పుడు మరి? అక్కడ ఒక కిరాణా షాప్ ఉంది, అక్కడ కూర్చొని ఆలోచిద్దాం. వచ్చే సంపత్ ఉన్నావా? రెడ్డమ్మ గారు మీరా? నేనే సంపత్. బాగున్నావా? బాగుంది, కూర్చోండి. ఏం సంపత్, కిరాణా బాగా నడుస్తుందా? బాగా నడుస్తుంది రెడ్డమ్మ. రెడ్డమ్మ గారు కూర్చోండి, థమ్స్ అప్ లేస్తాను. మీ కర్రకాని కాడ ఏమంటున్నాడే? బాగానేమంటాడే అంటే నేనే నమస్తే, ఒక అర్ధ కిలో పల్లీలు ఇయ్యవా? ఇస్తా. ఏంటి ఈ పల్లీల కోసం చదువుకునేదాన్ని తీసుకొచ్చినావా? మరి కాకపోతే పుట్నాల కోసం వచ్చినావు అనుకుంటున్నావా? నువ్వు ఎట్లాగో చదువు మానేసినావు, కనీసం నన్నైనా చదువుకొని నీకు దండం పెడతా. అగు నవీన్ గారు వస్తాండి. అమ్ము ఏమైంది అమ్ము? ఎప్పటి నుండో నేను వెంటబడుతున్నా, ప్రేమిస్తున్నా అని కనీసం తిరిగి చూడడం కూడా చూస్తలేవు. అసలు నాకేం తక్కువ అని పెళ్లి చేసుకోవచ్చు కదా. సరే నిన్ను నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు నన్ను అసలు ఏం పెట్టి పోషిస్తావురా? అసలే నువ్వు ఏం పని చెయ్యట్లేదు. నిన్న నా బర్త్డే అయింది, ఒక చిన్న గిఫ్ట్ అన్నా ఇచ్చావా? కానీ రాత్రి 12 గంటలకి గుర్తు పెట్టుకొని మరీ విశేషం కదమ్ము. అరే నాని, గ్రీటింగ్ కార్డు కూడా ఇవ్వలేని నీ పేరు వెడ్డింగ్ కార్డు మీద ఉంటే చాలా దరిద్రంగా ఉంటుందిరా. మగాడు సంపాదిస్తేనే విలువ ఉంటుంది. ఒక్కసారి నీకు నువ్వు అడిగి చూసుకో. అరే నేనేం చేస్తున్నా, నీ అమ్మాయి నన్ను ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అని. ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్లో మీ అమ్మ నాన్నని మంచిగా చూసుకో, వాళ్ళకి ఏం కావాలో అది చేసి పెట్టు. నా మీద చూయించే ప్రేమ ఏదో వాళ్ళ మీద చూయించురా. నేనేంటి, నాకంటే మంచి అందమైన అమ్మాయి నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. నీకు ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉన్నా నాకు ఆకలేస్తే నేను అన్నమే తింటా, నీ ప్రేమ తినలేను. నాకు ఏదైనా అవసరం అయితే నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటానే తప్ప నీ ప్రేమనిచ్చి నేనేం కొనుక్కోలేను. అందుకే నా వెంట తిరగడం ఆపేసి డబ్బు వెంట తిరుగు, అప్పుడు అమ్మాయిలు నీ వెంట తిరుగుతారు. ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే మీ తల్లిదండ్రులు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారో అప్పుడే నువ్వు లైఫ్లో సక్సెస్ అయినట్టు. అమ్మాయిని ప్రేమించే ముందు అమ్మని ఎలా పోషించాలో ఆలోచించుకో, నువ్వు లైఫ్లో సక్సెస్ అయిపోతావు. ఇక పో. కాకా పల్లీలు కట్టినావే? కాకా ఎంత అయింది? ఇచ్చేవే. అగో నేనెందుకు ఇస్తానే?
నా దగ్గర పైసలు లేవు. మీ అయిస్తాడుగా నీ జాకెట్ మనీ అవి ఇవ్వు. అమ్మా అవి ఎందుకు ఇస్తా? మరి మీ కర్రీ గడి గురించి మీ ఇంట్లో చెప్తా అంటే ఇయ్యకేం చేస్తావే? దుర్మార్గురారా, 10 కిలోమీటర్లు ఉన్న శత్రువునైనా నమ్మచ్చు కానీ పక్కనే ఉన్న దోస్తు నమ్మరాదు. అనవసరంగా చెప్పినాను. మరి అవన్నీ ఎవరు చెప్పమన్నారే నాకు? నాకేం తెలిసే నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తావని. నీకు వాడు నున్న అయిపో, నేను కూడా నేను బ్లాక్మెయిల్ చేయను. నాకు అవన్నీ అవసరం లేదే. మీరందరూ ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటున్నారు, కానీ నేను పెళ్లి చేసుకొని కూడా ప్రేమించవచ్చు అనుకుంటున్నాను. అర్థమైందా? ఇంకా పైసలు ఇచ్చి వచ్చేసేయి. కాకా ఖాతాలు రాసుకో పైసలు. అరే ఆగవే. ఎక్కినవా? మెల్లగోని. మా మా అన్నమ్మా అమ్మేది రెడ్డమ్మ నీ కొడుకు వచ్చిండు, పిలుస్తాండురా. అడిగేది నిన్నేరా. అక్క ఫోన్ చేసింది అన్నావు, ఏం మాట్లాడకుండా వెళ్ళావు, తీసుకొచ్చి ఇంట్లో పడేసావు. అసలు ఏం జరిగిందానా? ఏం జరిగిందా? అడిగి నీ కూతురునే నీ అల్లుడు కొట్టిందంట, కోపంతో వదిలేసి వచ్చింది. ఇప్పుడు విడాకులు కూడా కావాలంట. ఆ విడాకులు ఏదో అప్లై చేసి ఇంకో పెళ్లి చేస్తారా లేదా దాని జీవితాన్ని ఎలాగే ఉంచుతారో మీ ఇష్టం. ఇలాంటివన్నీ జరుగుతాయని నాకు ముందే తెలుసు, అందుకే పెళ్ళి వద్దాను. మాట వింటారండి. అంజలి, వాడు చెప్పేది నిజమేనా? ఏమైంది బిడ్డ, ఏమైంది? అవునమ్మా నిజమే. ఇప్పుడు ఏమంటారు? వాడు నన్ను కొట్టినా తిట్టినా వాంతోనే ఉండాలా? నాకేం అట్లాంటి కర్మ పట్టలే. ఏందిరా ఇది? ఏదైనా గొడవ జరిగితే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ వెంటనే ఇంటికి రావడం ఏంటి? ఇది కరెక్ట్ కాదురా. అంటే ఇప్పుడు ఏమంటారు నాన్న? వాడు నన్ను కొట్టినాక వాడిని నేను వెళ్ళి బతింలో ఆడుకోవాలా? ఇంకోసారి నేను ఇట్లా చెయ్యా, నన్ను కొట్టకండి అని చెప్పి అడుక్కోవాలా? చూసారా దాని పొగరు? ఇదంతా మీరు చేసిన గారమే. పెళ్ళి అనేది చేసుకోవద్దు. చేసుకుంటే వాడు కొట్టినా తిట్టినా చచ్చినట్టు వాడితోనే ఉండాలి. ఇలా వాడు కొట్టాడు తిట్టాడని ఇంటికి వస్తే ఇక్కడ విలువ ఉండదు, అక్కడ ఎలాగో లేదు. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం నాకు లేదమ్మా. ఇప్పుడు ఒకటే అడుగుతా, మీరు నన్ను చూసుకుంటారా లేకపోతే నన్ను బయటకి ఎక్కడికన్నా వెళ్ళి బతుకమంటారా? అట్లెందుకంటవే? ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడైతే లోపలికో. ఉన్నాయి లేని చదువుకొని ఇట్లా చెప్పాక చెయ్యకచ్చడు. ఏ మనోరాన్ని మంచిగానే ఉన్నదని చూస్తానవా? ఇంకేమనుకుంటా. వచ్చినావా? నచ్చినా గానీ ఏమైంది? నాకోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. అవునే, నీకోసమే చూస్తున్నాం. నువ్వు అన్నది నిజమేనే. మొన్న నీకు ఒక సంబంధం చూసినాం, అబ్బాయి బాగున్నాడని అన్నాం కదా. కానీ నువ్వు అబ్బాయి అందంగా ఉండడు ఇంపార్టెంట్ కాదమ్మా, గొప్ప గుణం ఉండాలి అన్నావు. నిజమే నువ్వు అన్నది. వానికి అందం ఉంది కానీ పెద్ద దరిద్రుడంట. అవునమ్మా, వాడు మంచిళ్ళ కంటే ఎక్కువ మందు తాగుతాడంట, ఊపిరి కంటే ఎక్కువ పొగ పిలుస్తాడంట. వాడు మూర్ఖుడమ్మా. వాని బాడీలో ప్రతి పార్టీకో రోగం ఉందట. మరి నేనేం చెప్పానమ్మా? నేను సరిగ్గా చదువుకోలేకపోవచ్చు, కానీ మనుషులు మాత్రం బాగా చదివినా. అందుకేనే ఈసారి అబ్బాయిని చూసి సంబంధం చూడలే, వాళ్ళ తల్లిదండ్రులను చూసి సంబంధం చూసినాం. చాలా మంచి వాళ్ళట. మనలాంటి మధ్యతరగతి వాళ్ళతో సంబంధం కలుపుకోవడమే చాలా గొప్ప. అవునా? ఎవరమ్మా? తినబోతు రుచులు ఎందుకే? అబ్బాయి ఇంజనీర్ అంట, అమ్మాయి చదువుకోకపోయినా పర్వాలేదు, అందంగా గుణవంతురాలు అయితే చాలు అన్నారు. వాళ్ళు రేపు పెళ్లి చూపులోకి వస్తుండ్రు. ఈ లోపు నువ్వేమన్నా పనులుంటే చూసుకో. ఇంకో విషయం, వాళ్ళది మనూరే. సరే బిడ్డ, నా ఏర్పాటు చూస్తా, నీ పని ఉంటే నువ్వు చూసుకో. ఓకేనా? మనూరులో నాకు తెలియకుండా ఇంత మంచి వాళ్ళు ఉన్నారు. చూద్దాం. ఏమైందిరా? ఇంకా కోపం పోలేదా నా మీద? నీ మీద నాకు కోపం ఎందుకు ఉంటుంది? బాధ్యత ఉంటుంది. నువ్వేమైపోతావు అన్న బాధ ఉంటుంది. అది నువ్వు కోపం అనుకుంటే ఎలా? సరే, నా జీవితం గురించి కాసేపు పక్కన పెట్టు. నీకేమైంది? ఎన్నో పెళ్లి చూపులకు వెళ్ళి వస్తున్నావు కానీ అమ్మాయి నచ్చట్లేదు అంటున్నావు.
నీకు తెలుసు కదా నాకు ముందే పెళ్లి చేసుకోవడం అది ఇష్టం లేదని. ఇంకా ఇవన్నీ జరుగుతుంటే నేను అలా అనుకోవడం కరెక్ట్ అనిపిస్తుంది. నాకు పెళ్ళొద్దు, నేను పెళ్లి చేసుకోనన్ను 100 సార్లు అన్నా కూడా అమ్మ నాన్న నిన్ను మళ్ళీ అడుగుతారు, ఖచ్చితంగా నీకు పెళ్లి చేస్తారు. ఎలాగో నువ్వు పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందామని అనుకో. కనీసం అప్పుడన్నా నీ జీవితం బాగుంటుందేమో అన్నట్టు నీకు వాట్సాప్లో ఒక అమ్మాయి ఫోటో పంపిన, చూసి చెప్పు, నాకు కాదు అమ్మకి. అంజలి, ఏమైంది? నిన్న వాడితోటి మాట్లాడి ఫోటో చూపెట్టమన్నా కదా, మాట్లాడినావా? మాట్లాడినా ఫోటో కూడా పంపినా అమ్మ. మనం ఎంత మాట్లాడినా డెసిషన్ వాడే తీసుకుంటాడు కదా. ఎప్పుడన్నా మన మాట విన్నాడా వాడు? నిన్ను పంపించిందే వాడిని మాట్లాడి ఒప్పించడానికి. వాడు మనం మాట్లాడితే వింటాడా అంటే నిన్ను పంపించి ఏం లాభం, నువ్వు మాట్లాడి ఏం లాభం? సరే అయితే నీ కొడుకుతో నువ్వే మాట్లాడుకోపో. మాట్లాడతా, నాకేమైనా భయమా? అసలు నీకు అప్పచెప్పిన చూడు, నాది బుద్ధి తక్కువ, నేను మాట్లాడుకుంటా వెళ్తాను. అత్తమ్మ, మందులు వేసుకున్నావా? గౌతమ్, అమ్మా ఏం చేస్తున్నావు నాన్న? చిన్న వర్క్ ఉంటే చేస్తున్నానమ్మా. గౌతమ్, ఏమైందిరా? పెళ్లి గురించి ఏం ఆలోచించినావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా? రెడ్డమ్మ గారు నాకు ఒక వారం రోజులు సెలవు కావాలి. ఏందే చిరాకు తెప్పిస్తున్నావు? వారం రోజులు కాదు 10 రోజులుగా మొత్తమే నీ జీతం నీకు ఇంటికి పంపిస్తే వెళ్ళిపో, కనిపించకపో. గౌతమ్, అట్లని కాదు నాన్న, రేపు సాయంత్రం పెళ్లి చూపులు ఉన్నాయి కదా, నువ్వు వస్తావని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చినాం, వెళ్ళకపోతే ఎట్లుంటుంది నాన్న? చూడమ్మా, నేను అక్కడికి వచ్చినా చెప్పే సమాధానం అమ్మాయి నచ్చలేదని. అదేదో ఇక్కడే చెప్పేస్తే మనకు పెట్రోల్ ఖర్చులైనా మిగులుతాయి కదా. ఇన్నిసార్లు నా మాటకు విలువిచ్చి అక్కడికి వచ్చి అమ్మాయిని చూసి నచ్చలేదని చెప్పావు కదా నాన్న, ఈ ఒక్కసారి కూడా వచ్చి అమ్మాయిని చూసి నచ్చలేదని చెప్పు, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే ఇప్పుడు ఏమంటావు అమ్మా? అమ్మాయిని చూడగానే ఫ్లాట్ అయిపోతానా? నాకు ఖచ్చితంగా నచ్చుతుందంటావు, అంతేనా? అవునరా, నేను ఆ అమ్మాయి అందం చూసి అనట్లేదు, ఆ అమ్మాయి గుణం కూడా చూశాను, అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. నీకు ఆ అమ్మాయి ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ నీకు ఆ అమ్మాయి నచ్చలేదనుకో, నువ్వు చెప్పినట్టుగా ఇక మీద నీకు పెళ్లి సంబంధాలు చూడను, ఈ జన్మలో పెళ్లి చేయను. సరే అమ్మా, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి వస్తాను నేను. కానీ నాకు ఒకటి చెప్పు, అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? నీ దగ్గర సమాధానం ఉందా? నేను నీ అంత చదువుకోలేదురా, కానీ నాకున్న అనుభవంతో మాత్రం ఒక విషయం చెప్పగలను. మన గెలుపును పంచుకోవడానికి చాలామంది ఉంటారు, కానీ మన ఓటమిని పంచుకోవడానికి నిన్ను కన్నది కట్టుకునేది తప్ప ఎవరు పంచుకోరు. కానీ ఆ ఓటమే మళ్ళీ నీ గెలుపుకు కారణం అవుతుంది. సరేరా, ఏదో నాకు అనిపించింది చెప్పిన. రేపు పొద్దున్న పెళ్లి చూపులకు వెళ్ళడానికైతే రెడీగా ఉండు, సరేనా? అత్తమ్మ, రండి పడుకుందాం. ఏవండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటిది? మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. మా చెల్లిని చూడడానికి పెళ్లి వాళ్ళు వచ్చారంట. నన్ను కూడా రమ్మంటున్నారు. వెళ్ళమంటారా? నువ్వు వెళ్ళటం అవసరమని నువ్వు అనుకుంటున్నావా? అంటే ఎంత కాదనుకున్నా సొంత చెల్లి కదండి, వెళ్ళక తప్పదు. నేను వద్దంటే ఆగిపోతావా? ఏమైందే, సైలెంట్గా ఉండిపోయావు? నేను వద్దంటే ఆగిపోతావా? నేను వెళ్ళేది అమ్మ దగ్గరికే కదండి. ఇప్పటికీ అమ్మని చూడకుండా సంవత్సరం అవుతుంది. ఈ శుభకార్యానికి కూడా వెళ్ళకపోతే మిమ్మల్ని తప్పుగా అనుకోరా? నాకు పంపడంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ రేపు నువ్వు పెళ్లి చూపులకు అక్కడ నిల్చుంటే వాళ్ళకు నువ్వే నచ్చితే, ఎందుకంటే మీ చెల్లెకన్నా నువ్వే బాగుంటావు. అప్పుడు నా పరిస్థితి అంటే ఇలా అనుకోవడంలో నా తప్పేం లేదు కదా. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? నాకు పెళ్ళైన విషయం వాళ్ళకి తెలుసు కదా, అలా ఎందుకు అవుతుంది? అంటే పెళ్ళైన అమ్మాయిల్ని అబ్బాయిలు ప్రేమించడం లేదా, మళ్ళీ పెళ్లి చేసుకోవడం లేదా? ఏంటండి ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, అసలు సంబంధం లేకుండా మాట్లాడతారు. ఇన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదంటే మీకు మాటకి మర్యాద ఇచ్చి ఊరుకున్నా, కానీ ఇప్పుడు వినే ప్రసక్తే లేదు.
నీకు చెప్పకుండా వెళ్ళిపోతా. ఏంటే నోర్లేస్తుంది? ఈ మధ్య చేయలేపనందుక? మొన్న అమ్ము ఇంటికి వచ్చి వెళ్ళినప్పటి నుంచి నా మీద భయం లేకుండా పోయింది నీకు. అయ్యో అదేం లేదండి, అదేదో వచ్చి దాని వాగుడు వాగి వెళ్ళిపోయింది, అంతకు మించి ఏది లేదు. నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే చంపేస్తా. నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు మన ఇంటికి రావాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇంకేంది అమ్మ పెళ్ళి అవుతుంది. అప్పుడే ఏడనే పెళ్లి చూపులు జరగాలి, అబ్బాయి నన్ను చూడాలి, నాకు అబ్బాయి నచ్చాలి, నా కండిషన్స్ అన్నీ ఆయనకు చెప్పాలి. అవన్నీ ఓకే చేశాకే కదే నా పెళ్ళి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానే, ఫస్ట్ పెళ్లి చూపులకే పెళ్లి ఫిక్స్ అయిపోద్ది. అలా ఎలా చెప్తావే? నాది కూడా అలానే అయింది కదనే. నీకు జరిగినట్టు ప్రతి ఒక్కరికి జరగాలని రూల్ ఉందా? ఏమో అవ్వచ్చు. నీకు జరిగినట్టు నాకు పెళ్లి చూపులు జరిగితే ఓకే, కానీ పెళ్లి తర్వాత అమ్మో నాకు అసలు వద్దే. ఇంకెంతసేపే అక్కడ వాళ్ళు వచ్చిండ్రు, కానివ్వండి తొందరగా. ఇందుకే దాన్ని అంటున్నావు ఇప్పుడు? అసలే వాళ్ళ ఆయనకు చెప్పకుండా వచ్చింది అది. అందుకే అంటున్నానే, అది ప్రతి దానికి వాళ్ళ ఆయనకు భయపడుతూనే ఉంది. ఎక్కడ నేను కూడా అలా భయపడతానేమోనని అంటున్నా. గౌతమ్ రండి. ఏమైంది? అంజలిరా. గౌతమ్ నానమ్మని తీసుకురా, తాతయ్యని తీసుకురా. నాన్న రండి, ఇప్పటికే లేట్ అయింది, రండి.